హస్బెండ్ మధ్యలో వచ్చే వెరీ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ ఈగో. వైఫ్ వర్క్ చేస్తుంది, హస్బెండ్ కూడా వర్క్ చేస్తాడు. కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల స్కూల్ వర్క్ నుంచి ఇంట్లో కిచెన్ వర్క్ కానివ్వండి, లాండ్రీ, ఇల్లు క్లీనింగ్, కుకింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కూడా అమ్మాయి తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక వర్డ్ అయితే చెప్పాలనుకున్నా, దట్ ఈస్ నాట్ అ హెల్ప్ అండి. బీయింగ్ ఏ పార్ట్నర్ యూ హ్యావ్ టు షేర్ ద లోడ్. ఈ మాట పెద్దవాళ్ళు కాదు కదా, ఎవరు సక్రమంగా చెప్పట్లేదు. అట్లీస్ట్ ఈ జనరేషన్ వాళ్ళైనా కొంచెం మేము ధైర్యం చేసి వాయిస్ అవుట్ చేస్తున్నాం. కానీ ఇలాంటి వాళ్ళని కూడా తిడుతున్నారు. మీరు వర్క్ చేస్తారు, మేము వర్క్ చేస్తాం. మేము వర్క్ చేయకపోయినా ఇంట్లో కూర్చొని మీరు వచ్చే టైంకి అన్ని నీట్గా పెట్టి వంట చేసి పిల్లల్ని చూసుకొని చేస్తున్నాము అంటే అర్థం ఏంటి? సో వీఆర్ షేరింగ్ ద లోడ్. మీరు బయటకు వెళ్ళి ఎంత కష్టపడి వస్తున్నారో మేము కూడా కష్టపడి వస్తున్నాం. అండ్ జాబ్ చేసే వాళ్ళు ఇంకా చాలా చాలా మంచిగా చేస్తారు. సో అలాంటప్పుడు లోడ్ షేర్ చేసుకోవాల్సిన పని ఇది ఫీమేల్ వర్క్, అది మేల్ వర్క్ అని ట్యాగ్ ఎందుకు చేస్తున్నారు? ఇంకా కొంతమంది ఉన్నారు, ఎవరు లేరు అనేది అనద్దు, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మందిని చూసాను కూడా, అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది 2026 అండి. ఇప్పుడు కూడా షేర్ ద లోడ్ అనే వర్డ్ కాకుండా హెల్పింగ్ నేర్చుకుంటూ అనే వర్డ్ మాట్లాడుతూ ఉన్నాము అంటే కనుక ఈ జనరేషనే కాదు, ఎన్ని జనరేషన్స్ అయినా కూడా ఇది మారదు. ఇట్స్ టైమ్ టు షేర్ ద లోడ్. నాకు మా ఇంట్లో మా నాన్న కానీ, మా అన్నయ్య కానీ, మా హస్బెండ్ కానీ అందరూ చెప్పి నేర్పించిన వర్డ్ ఇదే. నేను నా కొడుకు ఇదే నేర్పిస్తున్నాను. ఆడపిల్లలు ఈ పనులు చేయాలి, అబ్బాయిలు ఆ పనులే చేయాలి అని మాత్రం ఆపదు. అన్నిటికి మించి ఇంట్లో నెలల పిల్లలు ఉన్నప్పుడు పాలు తాగించడం కానీ, డైపర్ చేంజ్ చేయడం కానీ, స్నానం, ఫీడింగ్, వాళ్ళని పడుకోవడం ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. అది ఒక్క రెస్పాన్సిబిలిటీ మాత్రం అనద్దు. ఇట్స్ టైమ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్.